ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ బెటర్. టుడే వీడియోలో మనం అటెస్టేషన్ ఫామ్ ఉంది కదా, మనకి జాయిన్ లెటర్ అటెస్టేషన్ ఫామ్స్ ఉంది, ప్లస్ క్యారెక్టర్ సర్టిఫికేట్, లాస్ట్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనమాట. ఈ మూడు ఉంది. సో ఈ మూడులో మనం ఎలా ఫామ్ ఫిల్అప్ చేయాలి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అటెస్టేషన్ ఫామ్ అంట. అటెస్టేషన్ ఫామ్లో ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఫోటో ఇచ్చారు. సో 5x7 సెంటీమీటర్స్ మెన్షన్ చేస్తారు. సో అలా పెద్ద ఫోటో అలా వస్తుంది. సో అది తీసుకొని అంతా వచ్చేసి ఫోటో పేస్ట్ చేయండి అనమాట. సో మనకి సెకండ్ పాయింట్ చూసామంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు నేమ్ అనేది, మీ పేరు ఉంది కదా, సర్ నేమ్. ఇప్పుడు మీ పేరు వచ్చేసి రమేష్ అనుకోండి, కే రమేష్ అనుకోండి, కే ఇక్కడ రాసండి, రమేష్ అనేది ఇక్కడ రాయండి, అంతా క్యాపిటల్ రాయండి, ఓకేనా, ఇలా రాయండి. నెక్స్ట్ వచ్చి అడ్రస్ అనమాట, మీ అడ్రస్ ఏముంది, మీ విలేజ్ ఏది, తానా అంటే పోలీస్ స్టేషన్ అనమాట, పోలీస్ స్టేషను, డిస్టిక్ అండ్ హౌస్ నెంబరు, ల్యాండ్ అంతా మొత్తం ఇది ఇక్కడ అనేది ఇది రాయాలన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చి సేమ్ అడ్రస్ ఉంది కదా, సో ప్రజెంట్ అడ్రస్ అనమాట, హోమ్ అడ్రస్. సో కొంతమంది ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి కొంతమంది బయట చదువుకుంటారు కదా, సో వాళ్ళకి రాయండి. సో హోమ్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ రాయాలన్నమాట, మీరు ఎక్కడ పుట్టారు అది ఒరిజినల్ అడ్రస్ ఇక్కడ రాయాలన్నమాట. సో నెక్స్ట్ చూసామంటే మీరు ఇఫ్ ఒరిజినల్లీ ఆర్ ఏ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, సో ఇది మనకు అవసరం లేదనమాట, ఆల్మోస్ట్ ఎవరు ఉంటారు ఇక్కడ. సో నెక్స్ట్ చూసామంటే మనకి ఆధార్ కార్డు అనమాట, ఆధార్ కార్డు అవైలబుల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు నెంబర్ అనేది మీరు ఫిల్అప్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ పాన్ కార్డు ఎవరైతే అప్లై చేయాలో అప్లై చేసుకొని ఖచ్చితంగా కావాలి. సో పాన్ కార్డు వచ్చేసి పాన్ కార్డు నెంబర్ ఉంది కదా, సో పాన్ కార్డు నెంబర్ ఇక్కడ రాయాలన్నమాట. సో నేషనాలిటీ ఉంది కదా, సో నేషనాలిటీ ఇండియన్ అనమాట, సో ఇండియన్ రాయాలి ఇక్కడ. సో మనకి డేట్ ఆఫ్ బర్త్ కదా, ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ 22/01/2002 ఇక్కడ రాయండి. మీ ఏజ్ అనమాట, ఇప్పుడు ఏజ్ వచ్చి మీకు 22 ఉంటుంది అనుకో, 22 రాయండి. ఏజ్ ఆఫ్ మెట్రికులేషన్ ఉంది, ఇప్పుడు ఏజ్ ఆఫ్ మెట్రికులేషన్ ఏమంటే మీరు 10th పాస్ అయింటారు కదా, సో దాని ఏజ్ అనమాట. ఇప్పుడు 16లో కొంతమంది పాస్ అయింటారు, కొంతమంది 17లో పాస్ అయింటారు కదా, సో 16 17 క్యాలిక్యులేట్ చేసి మీరు వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ చూద్దామంటే 8th పాయింట్ ఏ వచ్చేసి ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్ అండ్ స్టేట్ ఇన్ విచ్ సిచ్యువేటెడ్. అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ అనుకోండి, ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ మీ విలేజ్ నేమ్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ అనమాట, డిస్టిక్ అంటే ఏ డిస్టిక్, ఇప్పుడు చిత్తూరు ఉంటుంది, కొంతమంది కడప, తిరుపతి అని డిస్టిక్, సో అక్కడ డిస్టిక్ రాయండి. నెక్స్ట్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అనమాట, సో స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాయండి అనమాట. సో ఇక్కడ బి పాయింట్ చూసామంటే డిస్టిక్ అండ్ స్టేట్ విచ్ బిలాంగ్స్ టు యూ అనమాట. మీరు ఏ డిస్టిక్లో ఉంటుంది కదా ఆ డిస్టిక్, ఇప్పుడు మీ చిత్తూరు డిస్టిక్ కొన్ని చిత్తూరు డిస్టిక్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ కదా ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఏం అన్ని ఫుల్గా రాయండి, క్యాపిటల్ లెటర్స్ రాయండి అన్ని ప్రతి ఒక్కటి సరేనా. సో నెక్స్ట్ చూసామంటే డిస్టిక్ అండ్ స్టేట్ టు విచ్ యువర్ ఫాదర్ ఒరిజినల్ బిలాంగ్స్ టు. అంటే మీ ఫాదర్ చూసినా, మీ ఫాదర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అందరిది. సో మీ ఫాదర్ డిస్టిక్ ఉంది కదా, ఇప్పుడు డిస్టిక్ వచ్చేసి చిత్తూరు రాయండి, ఆంధ్రప్రదేశ్ రాయండి. నెక్స్ట్ వచ్చి 9th ఏ పాయింట్ అనమాట, యువర్ రిలీజియన్, మీ రిలీజియన్ ఏమనేది ఇక్కడ రాయాలన్నమాట. హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఇంకా ముస్లిం అది ఇంకోటి వేరే ఉంది కదా, సో అది ఉంటే అది రాయనమాట. సో నెక్స్ట్ బి ఉంది కదా, ఆర్ యూ ఏ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఓకే, మీకు ఈ క్యాస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ ఉంది కదా, సో మీరు ఏ క్యాస్ట్ ఉంటే ఆ కాస్ట్ రాయాలన్నమాట, ఇక్కడ రాయాలన్నమాట మీ క్యాస్ట్. ఇప్పుడు మీరు ఏది కాదని షెడ్యూల్ ఏది కాదంటే నో, ఎస్ ఆర్ నో అడిగారు, సో ఆన్సర్ ఎస్ ఆర్ నో అడిగాడు. సో మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి, క్యాస్ట్ నేమ్ రాయద్దండి, జస్ట్ ఎస్ ఆర్ నో అంతే అనమాట. సో నెక్స్ట్ చూసామంటే పర్టికులర్ ప్లేసెస్ విత్ పీరియడ్ డిస్టెన్స్ వేర్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ మోర్ దెన్ 1 year టైమ్ డ్యూరింగ్ ద ప్రొసీడింగ్ ఆఫ్ 5 years ఇన్ కేస్ స్టేయింగ్ బోర్డ్ అనమాట, సో ఇంక్లూడింగ్ పాకిస్తాన్. సో ఇదేం లేదనమాట, ఇప్పుడు మీరు కొంతమంది చదువుకునే వెళ్తారు కదా బయటికి, సో దాని అడ్రస్ ఉంటుంది కదా, ఇప్పుడు బయట వెళ్తారు మీరు 1 or 2 years చదువుకుంటారు, అక్కడే ఉంటారు అనమాట, ఇంటికి రాకుండా చదువుకుంటారు కదా మీరు, సో దాని అడ్రస్ ఫిల్అప్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి ఫ్రమ్ అనుకోండి, ఇప్పుడు మీరు వచ్చేసి 14/12/2019 అనుకోండి, 2019 నుంచి ఒక డేట్ అనమాట, ఇప్పుడు 16 వచ్చేసి 16/11/2020 వరకు ఇక్కడ ఉన్నాము. సో దాని ఉన్నారు కదా మీరు, ఆ అడ్రస్ రాయాలా. సో నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అదే మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని ఇక్కడ రాయాలన్నమాట. సో అలా మీరు ఎన్ని ఉంటే అని అనమాట. సో అలా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడ ఇంకో అడ్రస్ ఉంటే ఇంకొక అడ్రస్ రాయండి. సో మీకు ఉంటే రాయండి, లేదంటే ఇలా డాష్ కొట్టండి, అలాంటే ఎన్ని చేయండి. సో నో అంటే నో పెట్టండి. సో మనం 11th పాయింట్ చూస్తామంటే నేమ్ ఆఫ్ ది నేమ్ ఇన్ ఫుల్ అలైసెన్స్, ఇక్కడ ఫాదర్ అంట, మీ ఫాదర్ నేమ్ రాయండి, ఇక్కడ మీ మదర్ నేమ్ రాయండి, ఇక్కడ మీకు వైఫ్ ఉంటే వైఫ్ నేమ్ రాయండి, లేదంటే డాష్ ఇచ్చేయండి నేరుగా, ఓకేనా. మీ ఫాదర్ నేమ్ ఉంటే రాయండి. మీ ఫాదర్ వచ్చేసి బై డేట్ ఆఫ్ బర్త్ డొమిసైల్ అంటే ఇక్కడ ఇండియన్ అనమాట, ఎక్కడ పుట్టారనేసి. సో కాదు మీ ఫాదర్ వచ్చేసి నేషనల్ అంటే ఇండియన్, ఓకే నేషనల్ ఇండియన్. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ ఫాదర్ ఎక్కడ పుట్టాడో ఆ ప్లేస్ డేట్ అది ప్లేస్ రాయాలన్నమాట. సో ఆక్యుపేషన్, మీ ఫాదర్ ఆక్యుపేషన్ అనేది ఇక్కడ రాయాలా. ఇది ప్రజెంట్ అడ్రస్ ఇంకా మీ ఫాదర్ది, సో ప్రజెంట్ అడ్రస్ రాయాలా, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ రాయాలి, 2 రాయాలా. సో ఇదేలాగా సేమ్ అనమాట, మా మదర్కి ఇండియన్, ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏం ఆక్యుపేషన్ చేస్తారు. ఒకవేళ హౌస్ వైఫ్ అయితే అలా హౌస్ వైఫ్ రాయదండి, డాష్ అలా ఇచ్చండి, అక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. సో అడ్రస్ ఫిల్అప్ చేసేయండి. ఇక సపోజ్ ఏం లేదంటే ఉండేరు పెట్టండి, లేని వదిలేయండి.
సో ఇదేం పాయింట్ అంటే ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ విత్ రికార్డ్ ఆఫ్ సన్స్ ఆర్ డాటర్ ఇన్ కేస్ స్టడీయింగ్ లివింగ్ ఇన్ ఫారిన్ కంట్రీ. ఇప్పుడు మీ కూతురు కానీ కొడుకు కానీ ఎవరన్నా బయట దేశాలు చదువుతూ ఉంటారు ఇప్పుడు ఫారిన్లో ఎవరన్నా, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో మీరు ఉంటే పెట్టండి, మ్యాక్సిమం ఎవరికి ఉండదు, సో అందరూ డాష్ ఇచ్చేయండి. మన 13th పాయింట్ చూసామంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షోయింగ్ ప్లేసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఇయర్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సిన్స్ 15th year ఏజ్ అనమాట. మీకైతే 15 years తర్వాత మీరు ఏమి చదివారు, స్కూల్ అనుకోండి, మీ స్కూల్ ఇక్కడ ఏమవుతుంది స్కూల్, మీ స్కూల్ పేరు రాయండి, కాలేజ్ పేరు రాయండి, మీరు ఏం చదివారు. మాది వచ్చేసి డేట్ అనమాట. ఇప్పుడు డేట్ ఆఫ్ ఇక్కడ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు కాలేజ్, స్కూల్ కానీ కాలేజ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, సో ఎప్పుడు లీవ్ అయినారు, మీరు ఏమేమి ఎగ్జామ్స్ రాసినారు. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేసి మీరు ఎస్ఎస్సి కదా, సో ఇది 10th class ఎగ్జామ్స్ కదా, సో 10th ఎగ్జామ్స్ అంటే ఇక్కడ రాయండి, 10th బోర్డు ఇక్కడ రాయండి. ఇంటర్ చదివితే ఇంటర్మీడియట్ రాయండి, డిగ్రీ అంటే డిగ్రీ రాయండి. సో 2 columns ఇచ్చిన 2 columns రాయండి, 1 column ఇచ్చిన 1 column రాయండి, మొత్తం ఎగ్జామ్స్ ఇక్కడ రాయండి. ఓకేనా. ఇక్కడ 14th పాయింట్ ఏ చూసామంటే ఆర్ యూ హోల్డింగ్ ఆర్ హ్యావ్ ఎనీ టైమ్ టు హెల్డ్ an appointment under central or state government or semi-government or quasi-government body or any autonomous body or a public sector undertaking a private firm institution. ఇదేం లేదు, ఆల్రెడీ మీరు ఈ జాబ్కి రాకముందు మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానిస్టేబుల్ ఏపీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు కానిస్టేబుల్ ఏదైనా చిన్న హోమ్ గార్డ్స్ ఉంటుంది కదా, సో దాంతో ఉంటే మీరు ఎప్పటి నుంచి జాయిన్ అయినారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు వర్క్ చేస్తారు, మరి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కదా, డెసిగ్నేషన్ మీ డెసిగ్నేషన్ ఏమి, నేచర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఏమి రాయాలి, ఇక్కడ ఫుల్ అడ్రస్ రాయాలి, ఇక్కడ రిలీవింగ్ ప్రీవియస్ సర్వీస్ ఉంటాయి, ఇప్పుడు రీజన్స్ ఫర్ ఎందుకు మీరు దాన్ని వదిలేస్తారు అనేది ఇక్కడ రీజన్ రాయాలన్నమాట. సో మ్యాక్సిమం ఎవరు ఉండరు, ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ 14 పాయింట్ బి చూసామంటే ఇక్కడ 14 పాయింట్ ఏ ఉంది కదా, సో దానికి సంబంధించిన బి పాయింట్ అనమాట. సో అదేం మ్యాక్సిమం ఎవరికి అవసరం లేదనుకుంటా, సో ఉంటే చదువుకోండి. ఇది ఇఫ్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ వాజ్ అండర్ గవర్నమెంట్ ఇండియా స్టేట్ ఆర్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ ఆటోనమస్ బాడీ అంటారు. సో ఇదేదో ఉంది, సో ఇది అవసరం లేదనుకుంటా. నెక్స్ట్ మనకి మెయిన్ 15th పాయింట్ అనమాట. ఇప్పుడు 15 పాయింట్ చూసామంటే హ్యావ్ యూ ఎవర్ బీన్ కెప్ట్ అండర్ డిటెన్షన్ అనమాట. ఇప్పుడు మీరు ఎవరన్నా మీ పైన కేసు అయితే పెట్టాను కదా, సో కేసులు కానీ మీ పైన ఏదైనా కేసు పెట్టారా కానీ, ఏదైనా అరెస్ట్ చేశారా కానీ, మీరు ఏదైనా మీ పైన ఛార్జ్ షీట్ ఉన్నా కానీ, మీ పైన పెండింగ్ కేసు ఉంది కదా, పెండింగ్ కేసు ఏమి కదా, సో దానికి సంబంధించిన అనమాట ఇది. సో మీరు ఏదైనా డెసిషన్ మీద మీరు ఒక పాయింట్ చూసారంటే దీని కాన్సెప్ట్స్ అంతా ఎలా రాయాలంటే ఇది ఉంది నోట్లో. సెకండ్ పాయింట్ ఉంది, ప్లీజ్ ఆన్సర్ టు ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్ షుడ్ బీ గివెన్ బై స్ట్రైకింగ్ అవుట్ ఎస్ ఆర్ నో యాజ్ ద కేస్ మే బీ. సో ఇక్కడ దీనికి ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి మీకు ఫస్ట్ పాయింట్ ఉంది కదా, సో హ్యావ్ ఎవర్ బీన్ కెప్ట్ అండర్ డిటెన్షన్, మీ పైన కేసు ఉందనుకోండి, మీరు లేదనుకోండి, మీరు నో స్ట్రైక్ ఎస్ని స్ట్రైక్ అవుట్ చేయాలి. ఇప్పుడు నో అయిపోతాను, సో ఎస్ని ఇలా స్ట్రైక్ అవుట్ చేయాలా. సో మీ పైన అరెస్ట్ చేశారంటే ఇక్కడ నో, ఇప్పుడు మీకు ఉన్నిందంటే నో ఎస్ కొడాలి, ఇప్పుడు నో కొట్టండి. మీ పైన లేదంటే నో ఎస్ కొట్టండి. నెక్స్ట్ వచ్చి హ్యావ్ ఎవర్ బీన్ ప్రాస్టిక్యూటెడ్, మీ పైన ప్రాస్టిక్యూటెడ్ ఇది ఛార్జ్ షీట్ ఉంది కదా, సో మీ పైన ఛార్జ్ షీట్ అయినా ఫైల్ అయింటే ఇక వచ్చేసి ఎస్ అయింటే, ఇప్పుడు మీ ఎస్ అయింటే నో కొట్టండి, నో అంటే ఎస్ కొట్టండి. సో ఆల్మోస్ట్ నో ఉంటుంది అందరికీ, సో అందరూ ఎస్ కొట్టండి. ఇది ఎనీ క్రిమినల్ కేస్ పెండింగ్ అగైనెస్ట్ యూ ఇన్ ఎనీ కోర్ట్ ఆర్ లా ఆఫ్ టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ దిస్ అటెస్టేషన్ ఫామ్. మీ పైన ఈ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ పైన ఏదైనా పెండింగ్ కేసులు ఉందా అనమాట. పెండింగ్ కేసులు ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో. ఆల్మోస్ట్ అన్ని నోనే ఉంటాయి, సో అందరూ నో పెట్టండి. హ్యావ్ ఎవర్ బీన్ కన్విక్టెడ్ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఆఫీస్, మీరు ఏదైనా కోర్టులో కానీ ఏదైనా ఆఫీస్లో కానీ మీరు ఏదైనా చీట్ చేసి ఉంటే దానికి వాళ్ళు వాడతారన్నమాట. ఇది మ్యాక్సిమం నో ఉంటుంది. సో వెదర్ డిశ్చార్జ్డ్ ఎక్స్పెల్డ్ విత్ ఇన్ ఫ్రమ్ ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ అదర్వైజ్. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉంది కదా, సో ఎగ్జామ్స్లో మీరు చీటింగ్ చేసినారు, కొంతమంది చీటింగ్ చేసి దొరికిపోయినారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ వచ్చి కేసు వేసేది కానీ, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్స్ ఉంది, డీపార్ చేసేది ఉంటుంది కదా. సో అదైనా మీకు జరిగింటే మీరు ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఓకేనా. ఆల్మోస్ట్ ఎవరు ఉండదు. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ రెస్ట్రికేటెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఎడ్యుకేషనల్ అథారిటీ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో మిమ్మల్ని నేను కాలేజ్ రెస్ట్రికేట్ చేస్తాను కదా, మీరు ఏదైనా తోల పని చేసింటే కానీ, ఏదైనా మీరు అన్వాంటెడ్ థింగ్ చేసింటే, సో దానికి సంబంధించింది అనమాట ఇది. సో ఇది కూడా మ్యాక్సిమం నో ఉంటుంది అందరికీ. నెక్స్ట్ లాస్ట్ పని చేస్తామంటే హ్యావ్ ఎవర్ డీబార్డ్ ఆర్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఎగ్జామినేషన్ కానీ డీబార్డ్ అయితే సో వాళ్ళకి సంబంధించిన ఇది. సో అందరి మ్యాక్సిమం ఉంటుంది. ఇది చూసుకోండి. ఇప్పుడు ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు ఇది కదా, దీనిపైన ఏదైనా ఎస్ అని పెట్టింటే దానికి రీజన్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. ఏం రీజను, ఎందుకు అయింది అనేసి ఇక్కడ రాయాలన్నమాట. సో మనం 16th పాయింట్ చూసామంటే నేమ్ ఆఫ్ ది 2 persons ఆఫ్ యువర్ లొకాలిటీ ఆర్
టు రెఫరెన్స్ టు హూమ్ యూ నో. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ వీధిలో కానీ మీ స్ట్రీట్లో, సో మీకు తెలిసిన 2 ఫోన్ నెంబర్లు ఉంది కదా, 2 ఫోన్ నెంబర్లు అనేది మీకు రాయాలన్నమాట. సో ఇక్కడ చూసామంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాక్స్ ఉంటుంది ఒకటి. సో ఇక్కడ ఒక నెంబరు, ఇక్కడ ఒక పేరు, వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ అనమాట. సో ఒక కాదు ఇక్కడ వచ్చేసి వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు, ఇక్కడ వచ్చేసి సెకండ్ పర్సన్ నేమ్ కదా, సెకండ్ పర్సన్ నేమ్ వాళ్ళ నెంబర్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. సో లాస్ట్ ఐ సర్టిఫై దట్ ఫర్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్ అండ్ కంప్లీట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బ్రీఫ్. సో ఇదేం లేదు, జస్ట్ మనం డిక్లరేషన్ ఇస్తున్నాము అంతే. సో మీ లాస్ట్ వచ్చేసి మీ సిగ్నేచరు, మీ డేటు, ప్లేస్ ఇచ్చేసి సరిపోతుంది అనమాట. సో ఇది అటెస్టేషన్ ఫామ్ అనమాట. సో మనం నెక్స్ట్ చూసామంటే మనము క్యారెక్టర్ సర్టిఫికేట్ కదా. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేసి చూద్దాం ఇక్కడ. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ చూసామంటే ఫస్ట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనమాట ఇది. సో ఫస్ట్ మీ పేరు రాయాలి, మీ ఫాదర్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఏముంది, ఫర్ ద లాస్ట్ డాష్ ఇయర్స్. డాష్ అంటే మీ హెచ్ఎం ఉంది కదా, హెచ్ఎం కానీ మీ ఎవరైతే గ్రీన్ సైన్ యూజ్ చేస్తారో వాళ్ళనమాట. ఇప్పుడు మీకు అనుకోండి ఒక 3 years తెలుసు అనుకోండి, 3 years ఎన్ని మంత్స్, ఒక 9 months ఉంటుంది, 3 years 9 months అనమాట. సో ఇలా వాళ్ళు తెలుసు కాబట్టి ఉంటుంది. ఇప్పుడు మీ పేరు ఉంది కదా, మీ పేరు రాయాలి ఇక్కడ. సో మీ పర్సన్ ఏముంటే అది రాయాలన్నమాట. మళ్ళీ ప్లేసు, డేటు, ఇక సిగ్నేచర్ వాళ్ళు చేస్తారు, సిగ్నేచర్ డెసిగ్నేషన్ వాళ్ళు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసామంటే ఇక్కడ వచ్చేసి ఏం లేదు, ఇక్కడ మీరు ఆర్డీఓ ఆఫీస్ కదా, ఇక్కడ సైన్ అంటే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర సైన్ చేసుకోమాట. ఇక్కడ ఉంది కదా ఆర్డీఓ, సబ్ డివిజనల్ ఆర్ మెజిస్ట్రేట్ ఆఫ్ ద సుపీరియర్ ఆఫీసర్స్ ఆర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ సబ్ కలెక్టర్ అనమాట. ఈ రోజులో మీరు ఎవరిదైనా సైన్ చేసుకోవచ్చు, ఆర్డీఓ ఆర్ సబ్ కలెక్టర్ ఎవరిదైనా సైన్ చేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం వచ్చేసి ఆర్డీఓ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆర్డీఓ చేసుకుంటే మీరు ముందు వచ్చేసి తహసీల్దార్ చేసుకోవాలి. తహసీల్దార్ చేసుకోకముందు మీరు ఏంటంటే విఆర్ఓ, ఫస్ట్ ఇక్కడ విఆర్ఓ సైన్ చేస్తారు, ఇక్కడ ఆర్ఐ అనమాట, మళ్ళీ ఇక్కడ తహసీల్దార్ అనమాట. తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ. లాస్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్డీఓ సైన్ చేస్తారంట. ఇది ప్రాసెస్ అనమాట. దీనికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే స్లోగా చార్జ్ చేయండి, ఏం కాదు అది. సో మనకి ఇది క్యారెక్టర్ సర్టిఫికేట్ అనమాట. ఇంకా ఏమైనా క్యారెక్టర్ సర్టిఫికేట్లో ఇంకా డౌట్స్ ఉంది నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కదా. సో క్యారెక్టర్ అండ్ యాంటీసైడెంట్ సర్టిఫికేట్ అనమాట. ఇది చూసండి, ఇది ఎలా ఫిల్అప్ చేయాలంటే ఫస్ట్ సర్టిఫైడ్ దట్ క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్స్ ఇన్ రెస్పెక్ట్ మీ పేరు అనమాట. మీ పేరు ఏముందో మీ పేరు రాయండి, మొత్తం మీ పేరు. సన్ ఆఫ్ అంటే మీ డాడీ పేరు రాయాలి ఇక్కడ. సో రెసిడెంట్ ఆఫ్ అనమాట, మీ విలేజ్ పేరు. పోస్ట్ మీకు ఏ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ రాయండి ఇక్కడ. విలేజ్ ఇక్కడ మీ పోస్ట్ ఉంది కదా, మీ పోస్ట్ ఎక్కడ ఏ విలేజ్లో ఉంది, మీకు ఏ పోస్ట్ అనేసి. సో డిస్ట్రిక్ట్ చూసామంటే మీ డిస్ట్రిక్ట్ అనమాట. చిత్తూరు అయితే CHITTO చిత్తూరు. పోలీస్ స్టేషన్, మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందన్నమాట, ఏ మండలంలో మీ పోలీస్ స్టేషన్ ఉంది అది మీ అడ్రస్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట, స్టేట్ ఆఫ్, ఇక్కడ వచ్చేసి మీ స్టేట్ అనమాట. చూసామంటే ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ సైడ్ వేస్తారు, ఇక్కడ రౌండ్ సీల్ వేసుకోండి, డేట్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఉంది కదా, సబ్ ఇన్స్పెక్టర్ సీల్ వేసుకొని ఇక్కడ సైన్ అవుట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.